తండ్రి కాదు కాదు, పార్టీ అధ్యక్షుడు కాదు కాదు, మాజీ సీఎం కాదు కాదు కాదు, తెలంగాణ బాపు. తనని ప్రజలు ఏమని గుర్తుంచుకోవాలి? ఎవరి కోసం పోరాటం చేయాలి? ఇది కేసీఆర్ అంతర్మదనం. కన్న బిడ్డను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం వెనుక ఎంతో మదన పడుంటారు కేసీఆర్. కానీ కుటుంబం, కులం, మతం, ప్రాంతం అనే రాగద్వేషాలకు పోకుండా పార్టీ అండ్ తెలంగాణ ప్రజల కోసం కవితని సస్పెండ్ చేశారు అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. అసలు కవితని ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? కవిత నెక్స్ట్ మూవ్ ఏంటి? కవిత వెనుక కాంగ్రెస్ ఉందా? కవిత సస్పెన్షన్ తో కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకి ఏం సందేశం ఇస్తున్నారు? వెల్కమ్ టు ఫోర్ ఫ్రంట్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ స్టోరీస్ లైక్ దిస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ అయ్యాక మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గారు కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి ఏమన్నారంటే, కేసీఆర్ కి పక్కలు బల్లెంలాగా మారేది హరీష్ రావు అంటారు అందరూ, కానీ అది నిజం కాదు. తన బిడ్డ కవితతోనే కేసీఆర్ కి ప్రమాదం పొంచి ఉంది అని చెప్పారు. ఇప్పుడు తను చెప్పింది నిజమైంది అంటున్నారు విశ్లేషకులు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి గురించి చెప్పాలంటే కవిత లిక్కర్ కేసుతోనే స్టార్ట్ అయింది అని చెప్పాలి. ఎందుకంటే ఒక మహిళ ఉండి లిక్కర్ స్కామ్ చేసింది అని అంటూ ప్రతిపక్షాలు అప్పటి అధికార పక్షమైన బీఆర్ఎస్ పైన దుమ్మెత్తి పోశాయి అండ్ ప్రజల్లోకి కూడా చాలా బలంగా తీసుకెళ్లారు. ఇక్కడ ఫోర్ ఫ్రంట్ ఒక విషయం చెప్పాలనుకుంటుంది. కవిత లిక్కర్ బిజినెస్ చేస్తే తప్పన్న మనం తెలంగాణలో లిక్కర్ టెండర్స్ జరిగేటప్పుడు మన ఇంట్లో మహిళలతో ఎంతమంది టెండర్స్ వేయించరు? మనం చేసే సంసారం పక్కోడు చేసే వ్యభిచారమా? ప్రజా జీవితంలో ఉన్నారు కదా అని ఎలా పడితే అలా ట్రోల్ చేయడం సరికాదు. వారికి వారి వ్యక్తిగత జీవితాలు ఉంటాయి. ఆడ మొగ అనే భేదాలు లేకుండా ఎవరైనా ఏ బిజినెస్ అయినా చేయొచ్చు, కానీ అది చట్టానికి వ్యతిరేకంగా ఉండద్దు, అంతే. లిక్కర్ స్కామ్ వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందా అంటే కాదు. ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అని ఒప్పుకోక తప్పదు. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నామంటే కవితని అప్పుడే సస్పెండ్ చేయాల్సింది, కానీ చెయ్యలేదు. ఎందుకంటే బిడ్డ అని ఒకటే ఒక రీజన్ తోని. అదే ఒక రాజయ్యనో ఈటల రాజేందర్నో అయితే అలా ఆరోపణ వచ్చిందో లేదో ఇలా సస్పెండ్ చేశారు. కవితని సస్పెండ్ చేయడానికి మాత్రం దాదాపు 3 ఏళ్లు పట్టింది. అప్పుడు సస్పెండ్ చేయండి, ఇప్పుడు సస్పెండ్ చేశారంటే కవిత కేసీఆర్ ఎంత ఇరిటేట్ చేసిందో అర్థం చేసుకోవాలని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కవిత జైలు నుంచి వచ్చాక వరుసగా కేటీఆర్ పైన, బీఆర్ఎస్ పైన గత 4 నెలల నుండి ఎలా విరుచుకుపడుతుందో మనం అంతా చూస్తూనే ఉన్నాం. కానీ పుండు మీద కారం చల్లినట్టు కాళేశ్వరం పైన తను చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ ని అండ్ పార్టీని ఇంకా ఇబ్బంది పెట్టేలా ఉండడంతో ఇక ఉపేక్షిస్తే పార్టీ మనగడనే కష్టమని కేసీఆర్ కవితని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇక కవిత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? కవిత ముందు 2 దారులున్నాయి. ఒకటి రిస్క్ చేసి పార్టీ పెట్టడం, రెండోది కాంగ్రెస్ ఆర్ బీజేపీలో జాయిన్ అవ్వడం. రెండో ఆప్షన్ దాదాపు లేనట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ లో చేర్చుకునే ప్రసక్తి లేదని బాహాటంగానే అంటున్నారు. అండ్ లిక్కర్ స్కామ్ లో కవితని ఇబ్బంది పెట్టినందుకు కవితకి బీజేపీలో చేరడం ఇష్టం లేదని సమాచారం. ఇంకో వాదన ఏముందంటే కవితని పార్టీలో చేర్చుకోవడం వల్ల పెద్ద లాభం ఉండకపోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని 2గా చీల్చి పార్టీ లీడర్లను తనతో పాటు తెచ్చే సత్తా కవితకు లేదు. సో ఇప్పుడు కవితని తీసుకొని మనం బదనాం అవ్వడం తప్ప లాభం లేదు అనేది 2 పార్టీల అభిప్రాయం. మొదటి ఆప్షన్ కి కవిత మొగ్గు చూపవచ్చు అనేది చాలా మంది అభిప్రాయం, కానీ అది అంత ఈజీ కాదు. యాక్చువల్లీ తెలంగాణలో ఇంకొక రాజకీయ పార్టీకి స్పేస్ ఉంది, కానీ మహిళలు పార్టీ పెట్టి మూసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా అని కవితని తక్కువ అంచనా వేయలేము. కవిత కూడా కేసీఆర్ లానే. కేసీఆర్ మొండి అయితే కవిత జగముండి అంటారు తనని దగ్గర నుంచి చూసిన వాళ్ళు. సో కాలమే నిర్ణయించాలి పార్టీ పెట్టి సక్సెస్ అవుతుందో లేదా అందరిలా మూసుకుంటుందో. ఇక కవిత వెనుక కాంగ్రెస్ ఉంది అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. కవిత బీఆర్ఎస్ పార్టీ పైన చేస్తున్న ఆరోపణలు కూడా దీన్ని బలపరుస్తున్నాయి. అండ్ కవిత చేసిన ఆరోపణలు మోస్ట్లీ హరీష్ రావు టార్గెట్ గానే ఉన్నాయి. బట్ కవిత చెప్పిన వాటిని కరెక్ట్ గా చూస్తే వేటికి కూడా శాంటిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, పార్టీ పెట్టినప్పటి నుండి హరీష్ రావు వల్లనే చాలా మంది పార్టీని వీడారు అని అంది. దాంట్లో ఈటల రాజేందర్ పేరు కూడా చెప్పింది. మళ్ళీ తానే రాజేందర్ బై ఎలక్షన్స్ లో గెలవడానికి కారణం కూడా హరీష్ రావే అంది. హరీష్ రావే పంపించి హరీష్ రావే గెలిపిస్తాడా? ఇక్కడే అర్థమవుతుంది తను ఎంత కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉందో అని. అండ్ మోర్ ఓవర్ కేసీఆర్ ముందు హరీష్ రావే కాదు, ఎవ్వరి పాచికలు పారో ఇది తెలంగాణ మొత్తానికి తెలుసు. ఇక ఈ యాక్షన్ తో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. పార్టీని నష్టపరిస్తే తన మన అనే భేదాలు లేకుండా కొంచెం వెనుకనో ముందో యాక్షన్ మాత్రం పక్కా అని చెప్పినట్టయింది. చివరిగా చెప్పేది ఏంటంటే ఈ హోల్ కవిత ఎపిసోడ్ చూస్తూ ఒక్కరైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వారు ఎవరంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అందరి దృష్టి బీఆర్ఎస్ పార్టీ మీదనే ఉంది. తన పాలన గురించి అడిగేవాడే లేడు. గ్యారంటీలు అటకెక్కాయి, రేషన్ కార్డులు అటేపోయాయి, ఇంద్రమిల్లుల ఊసేయలేదు, ఉద్యోగాల ముచ్చట దేవుడేరుగు, స్థానిక సంస్థల ఎలక్షన్లు లేనేలేవు, యూరియా గురించి తెలిసిందే. ఇలా మీడియాని, ప్రజల్ని, ప్రతిపక్షాలని డైవర్ట్ చేస్తూ 2 ఏళ్లు గడిపేశారు మన ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారు. ఇలానే ఇంకొక 3 ఏళ్లు గడిపేద్దాం అనుకుంటున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలాగో రేవంత్ చెప్పు చేతల్లో ఉంటుంది, కానీ ఫోర్ ఫ్రంట్ అలా కాదు. ప్రజలకు ఇస్తాన్న హామీలపై ప్రతి నిమిషం ప్రశ్నిస్తూనే ఉంటుంది. జై హింద్, జై భారత్.